పేదలకి ఉచిత పథకాలతో చిల్లర విదిల్చి లక్షల కోట్ల డబ్బులు దోచుకున్న కార్పొరేట్లకి రుణమాఫీ చేయడమే నేటి దేశభక్తి. రెడ్డి కొడితే కమ్మోడి దగ్గరికి, కమ్మోడి కొడితే మళ్ళీ రెడ్డి దగ్గరికేనా? వాళ్ళు ముగ్గురు ఒకటే బీజేపీతో కలిశారు కదా, అందుకే మనకు సొంత పార్టీ కావాలి. ఎస్సీల మీద జరిగే దాడులు అడ్డుకోవాల్సిన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఆధిపత్య కులాలకు ఊడిగం చేస్తున్నారు. ఉద్యమాలు వేరే, రాజకీయాలు వేరే. ఉద్యమాలకు నైతిక విలువలు, కమిట్మెంట్స్ ఉంటాయి. రాజకీయాలకు మాత్రం అధికారమే ఎజెండా. రిజర్వ్డ్ సీట్ లో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే రిజర్వ్డ్ స్థానం కొత్త వాళ్లకు వదిలేసి జనరల్ స్థానం నుండే పోటీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మాత్రమే దయ్యం లేదా దేవత పూనుతుంది. అదేంటో ఓసీ, బ్రాహ్మణ మహిళకు పూనవు. ఎందుకు ఫ్రెండ్స్? ఏపీ, తెలంగాణలో గల్లీకి ఒక దళిత సంఘం చొప్పున వేల సంఘాలున్నాయి, కానీ ఒక్క వివక్ష దాడిని తిప్పికొట్టే దమ్ము లేదు. సర్వీస్ లో ఉండగా సాటి దళితుల మొహాలు కూడా చూడని ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రిజర్వ్డ్ సీట్లలోనే పోటీ చేసి ప్రజాసేవ చేస్తారట. హిందూ, ఓసీలు, బీసీలు క్రైస్తవం స్వీకరించినా వారి కులం మారదు, కానీ ఎస్సీలు క్రైస్తవం స్వీకరించినప్పుడు వారి కులం మారుతుందంటారు. ఇది కుట్ర కాదా? 5% రెడ్లకు పోటీగా 4% కమ్మలు పార్టీ పెట్టారు. వీళ్లకు పోటీగా 18% కాపులు పార్టీ పెట్టారు. మరి 20% పైన ఎస్సీలకు పవర్ వద్దా? రెడ్డి సేస్ నాయుడు స్టోల్ 6 lakh crores. నాయుడు సేస్ రెడ్డి స్టోల్ 10 lakh crores. ఈవెన్ విత్ ఎవిడెన్స్, నో వన్ గోస్ టు జైల్. కమ్మారెడ్లు ఒకరి మీద ఒకరు లక్షల కోట్ల ఆరోపణలు చేసుకుని అధికారాన్ని షేర్ చేసుకుంటూ దోచుకుంటుంటే ఎస్సీలు చెరో వైపు చేరి వాళ్ల కోసం చస్తున్నారు. 6 లక్షల కోట్లు రెడ్డి దోచాడని నాయుడు అంటాడు, నాయుడే 10 లక్షల కోట్లు దోచాడని రెడ్డి అంటాడు. దళితులు మాత్రం వారి కోసం తన్నుకు సస్తున్నారు. ఓసీ కులాల వారిని పెళ్లి చేసుకున్న ఎస్సీ మహిళలు రిజర్వ్ స్థానాల్లో పోటీ చేస్తే గెలిచేది ఎస్సీ అయినా పాలించేది మాత్రం ఓసీ కులాలే. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ స్థాయి జాబ్స్ చేసిన ఎస్సీ, ఎస్టీలు పాలిటిక్స్ లోకి వచ్చి జనరల్ లో కాకుండా రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేస్తే వారిని ఓడించాలి. పొలిటికల్ పవర్ కోసం కలవాల్సిన చోట విడిపోతారు మన వాళ్ళు, కలవకూడని సందర్భంలో కూడా కలిసిపోతారు ఆధిపత్య కులాల వాళ్ళు. లక్షల కోట్లు దోచుకునే మీ ఆధిపత్య కులపోళ్లను అనడానికి నోరు లేవదు గాని ఎస్సీ రిజర్వేషన్ల మీద మాత్రం విషం కక్కుతారేంట్రా? ఎస్సీ, ఎస్టీ, బీసీ women only get possessed by a demon or a goddess. Why don't OC, Brahmin women get possessed? Why friends? హిందూ, ఓసీలు, బీసీలు క్రైస్తవం స్వీకరించినా వారి కులం మారదు, కానీ ఎస్సీలు క్రైస్తవం స్వీకరించినప్పుడు వారి కులం మారుతుందంటారు. ఇది కుట్ర కాదా? తమ జనాన్ని చుండూరు, కారంచేడులో ఊచకోత కోసినందుకు కమ్మలకు మాదిగలు, రెడ్లకు మాలలు భలే ఊడిగం చేస్తున్నారుగా. ఏపీ అసెంబ్లీ 175 సీట్లలో 29 ఎస్సీ, 7 ఎస్టీ కలిపి మొత్తం 36 రిజర్వ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ సమస్యల గురించి ఒక్కరూ నోరెత్తి మాట్లాడరు. గుళ్ళోకి వస్తే లేపేస్తాం అనేది వాళ్లే, చర్చికి పోతే తల్లి లాంటి మతాన్ని వదిలేస్తున్నారు అనేది వాళ్లే. మన హక్కుల కోసం మాట్లాడే ఒక పార్టీ లేకపోతే మన బతుకులు ఇంతే. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు రాజకీయాలు ఎందుకు? కొత్త తరాన్ని రానివ్వకుండా రిజర్వ్డ్ సీట్లను డబ్బుమయం చేసిన వీళ్ల గురించే అంబేద్కర్ బాధపడింది. Who is a true leader? A leader is not someone who sacrifices the lives of those who trust him, but someone who gives his life for those who trust him. ఏపీ, తెలంగాణలో పొలిటికల్ గ్రౌండ్ ఎలా ఉంది? అధికార ప్రతిపక్షాలన్నీ బీజేపీతో కలిసిపోయాయి. ప్రజలు సరైన ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. అసలైన నాయకుడు అంటే ఎవరు? నాయకుడంటే తనను నమ్మినోళ్ల ప్రాణాలు బలిపెట్టేవాడు కాదు రోయ్, తనని నమ్మినోళ్ల కోసం ప్రాణం పెట్టేవాడు. Who is a true leader? A leader is not someone who sacrifices the lives of those who trusted him, but someone who sacrifices his life for those who trusted him. అందరూ హిందువులందరూ మన బంధువులే. ఆ బంధువుల్ని ఇల్లద్దెకి అడిగి చూడు, నీ మతం అడుగుతారో లేక నీ కులం అడుగుతారో తెలుస్తుంది. నిజంగా ఆర్థిక సమానత్వం ఎలా వస్తుంది? పేదరికంలో ఉన్న ఓసీలను ఎస్సీలలో కలిపి ఆర్థికంగా డెవలప్ అయిన ఎస్సీలను ఓసీ కులాల్లో చేర్చండి. What is the real tribute to Ambedkar? It's not worshipping his statues. It's Dalits forming their own party and achieving political power. ఇండియాలో క్రైస్తవుల సంఖ్య ఎలా లెక్కిస్తారు? బీసీసీగా ఉన్న దళితులనే క్రైస్తవులను లెక్కిస్తారు. మతం మారిన ఓసీ, బీసీ కులాలను క్రైస్తవులుగా లెక్కించరు. దేశం ఎవరి వల్ల నాశనం అవుతుంది? రిజర్వేషన్లతో చదివే వారి వల్ల కాదు. డొనేషన్లు కట్టి మెరిట్ డిగ్రీలు కొనుక్కునే ఓసీ కులాల వల్లనే లక్షల కోట్ల అవినీతి చేసే పొలిటీషియన్స్ తో మనం ఎలా పోరాడాలి? దళితులు ఇగో ఫీలింగ్స్ వదిలి అంబేద్కర్ చెప్పినట్టే సొంత పార్టీ పెట్టాలి. ఇందాకెవరో నన్ను తక్కువ కులం దానివి అన్నారు, దాని అర్థం ఏంటో తెలియట్లేదు. అంటే ఎక్కువ కులం వాళ్ళకి ఎక్కువ నాన్నలు ఉంటారేమో, అంతేనా ఫ్రెండ్స్? తోటి మనిషిని కూడా మతమని, కులమని దూరం పెడుతూ దేశం మొత్తాన్ని ప్రేమిస్తున్నావంటే నిన్నెలా నమ్మాలరా హైబ్రిడ్ బత్తాయి? జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వరు గాని
దళితుల మీద మాత్రం తెగ ప్రేమ ఒలకపోస్తారు అన్ని పార్టీలలో ఉన్న ఆధిపత్య కులాల నాయకులు కదా ఫ్రెండ్స్. ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి అదే ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని వాడి రుణాలు మాఫీ చేయడమే దేశభక్తి. ఏపీలో 20% పైగా ఉన్న దళితులు సొంత పార్టీ పెట్టుకోకుండా 5% ఉన్న రెడ్ల పార్టీకి 4% ఉన్న కమ్మ పార్టీకి ఊడిగం చేస్తారేంట్రా నాయన. దళిత క్రైస్తవులారా, ఒక చేత్తో బైబిల్ మరో చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఆ చర్చి గోడలు దాటి రాజ్యాధికారం కోసం పోరాడండి. మనకు ఉద్యోగం రాకపోతే గతజన్మ పాపం అనే బ్రాహ్మణుడు పాపం అతనికి ఉద్యోగం రాకపోతే రిజర్వేషన్లని ఏడుస్తాడు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త బాట వేయడం, త్రోవ చూపడం, కొత్త తరం నాయకులను తయారు చేయడం. ఒక మతం నుండి మరో మతంలోకి మారేలా మత స్వేచ్ఛ చట్టం ఉన్నట్టు ఒక కులం నుండి మరో కులానికి మార్చుకునేలా కులం హక్కు చట్టం చేయండి సామి. పాపన గుళ్లలో మొక్కే మొక్కులు, వైశ్యుల షాపుల్లో ఖర్చు చేసే డబ్బులు, మతోన్మాద ఆధిపత్య కులాలకు వేసే ఓట్లు, ఇవి మనకు మనం వేసుకునే ఉరితాళ్లు. ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బును ప్రజలకు హక్కుగా కాకుండా దాన ధర్మంగా పార్టీలు ప్రకటిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, చేసే వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయనే సన్నాసి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ దిక్కుమాలిన కుల వ్యవస్థ ఎందుకు లేదు? ప్రజాసేవ అంటే 100 కోట్లు ఖర్చు ఎందుకు చేస్తారు ఈ పొలిటీషియన్స్? ఎందుకంటే అలా చేస్తేనే కదా అధికారం వచ్చి లక్షల కోట్లు వెనకేసుకోగలరు. చిన్న పక్షి కూడా తనకు సొంత గూడు నిర్మించుకుంటుంది. అన్ని స్టేట్స్ లో మెజారిటీగా ఉన్న దళితులు సొంత పార్టీ కోసం ఎందుకు ప్రయత్నించారు ఫ్రెండ్స్? ప్రభుత్వాన్ని నడిపే సీఎంలు, మంత్రులు, అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదివించరు? ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎందుకు చికిత్స చేయించుకోరు ఫ్రెండ్స్? రిజర్వేషన్ల వల్ల దేశం నాశనం అయిపోతుందంటూ అరుస్తున్న ఆధిపత్య కులాల బత్తాయిలు అన్ని పార్టీల అధ్యక్షులు మీ కులాలోళ్లే కదా. దమ్ముంటే all parties are with BJP. If the third alternative party, as Baba Sahib said, comes now, we can plant the flag. అన్ని పార్టీలు బీజేపీతో కలుసున్నాయి. బాబా సాహెబ్ చెప్పిన విధంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఇప్పుడు వస్తే జెండా పాతేయొచ్చు. పార్టీ అనేది ప్రజల వాయిస్ అయి ఉండాలి. ప్రభుత్వాన్ని నడపడం రాని అసమర్థులే ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి అమ్ముతారు. సమర్థులైతే మరిన్ని ప్రభుత్వ సంస్థలను నిర్మిస్తారు. అన్ని పార్టీల్లోనూ ఎస్సీలు ఉండాల్సిందే. సరే, మరి దళితులకంటూ సొంత పార్టీ ఉండాలని అంబేద్కర్ చెప్పారు కదా, అది ఎందుకు చెప్పట్లేదు ఫ్రెండ్స్? టీడీపీ, వైసీపీ అధినేతలు ఇద్దరు కాంగ్రెస్ లో ఎదిగి అవకాశాన్ని చూసి మరో పార్టీలో చేరి ముఖ్యమంత్రులయ్యారు. దళితులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ నాయకులవలేరు. ముందు నడవాల్సింది కొందరు, వెనకుండి నడిపించాల్సింది కొందరు. వ్యూహ రచనే అసలు గేమ్.